హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో మనము యాంగ్లర్లో స్విచ్ మ్యాప్ ఎలా యూజ్ చేస్తారో చూద్దామండి. సో ఫస్ట్ స్విచ్ మ్యాప్ అంటే ఏంటంటే అండి, ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ ఇవే అండి. స్విచ్ మ్యాప్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా ఉపయోగపడుతుంది మనకి. నేను ఒక సింపుల్గా ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుని టెక్స్ట్ బాక్స్లో వాల్యూ ఎంటర్ చేసినప్పుడు స్విచ్ మ్యాప్ ఎలా వర్క్ అవుద్దో చెప్తా అండి. సో ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్కి మనం ఎలా ఆన్సర్ చెప్పాలో కూడా చూపిస్తాను అండి. ఫస్ట్ మనకి స్విచ్ మ్యాప్ అంటే ఏంటంటే, మనకి యాంగ్లర్లో ఏదైనా ఒక యూజర్ సెర్చ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు ప్రతి టైము అంటే ఆఫ్టర్ 3 క్యారెక్టర్స్ మనం సెర్చ్ చేయాలనుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం, మనము సర్వర్కి వెళ్ళి డేటా తీసుకురావాలి. 3 క్యారెక్టర్స్ తర్వాత 3 క్యారెక్టర్స్ అంటే శివ అని ఇచ్చామనుకోండి, శివ తర్వాత మళ్ళీ సర్వర్కి వెళ్ళి తీసుకొస్తారనమాట. మళ్ళీ యూజర్ ఇంకొక లెటర్ ఇస్తే మళ్ళీ తీసుకురావాలి. ఇలా ప్రతి లెటర్ చేంజ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే సర్వర్కి వెళ్ళి రావాలి. ఇలా ఇన్నిసార్లు మనకి ఏపీఐ కాల్ జరగడం వల్ల బర్డెన్ అవుతుంది అనమాట. సర్వర్ మీద బర్డెన్ అవుతుంది. ప్రతిసారి ఏపీఐ రిక్వెస్ట్ అంటే మనకి పెర్ఫార్మెన్స్ ఇష్యూ కూడా వస్తుంది అనమాట. సో మనకి స్విచ్ మ్యాప్ ఎందుకు అంటే, స్విచ్ మ్యాప్ని యూజ్ చేసి ఇప్పుడు యూజర్ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే లేటెస్ట్గా వాల్యూ ఉందో దానికి ఏపీఐ కాల్ స్విచ్ అయిపోయి మిగతా అన్ని వాల్యూస్ని క్యాన్సిల్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఏముందంటే అండి, యాంగ్లర్లో మనం చాలాసార్లు ఏపీఐ కాల్ చేస్తుంటాం కదా. సపోజ్ యూజర్ సెర్చ్ చేస్తున్నప్పుడు SH శివ అని టైప్ చేస్తాడు కదండి. ప్రతి లెటర్ టైప్ చేసినప్పుడు ఏపీఐ కాల్ వెళ్తే 4 ఏపీఐ కాల్స్ అవుతాయి కదా. సో అందుకని కానీ మనకి చివరికి సెర్చ్ రిజల్ట్ మాత్రమే వస్తుంది. ఇక్కడ స్విచ్ మ్యాప్ ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకు, ఇవన్నీ ఇప్పుడు ఫోర్ టైమ్స్ ఏపీఐ కాల్ వెళ్ళింది కదండి. ఈ 4 టైమ్స్ ఏపీఐ కాల్స్ని క్యాన్సిల్ చేసి లాస్ట్ ఏపీఐ కాల్కి తీసుకెళ్తుంది అనమాట స్విచ్ మ్యాప్ అనేది ఒక RxJS ఆపరేటర్ అనమాట. సింపుల్గా స్విచ్ మ్యాప్ అంటే ఏంటండి, స్విచ్ మ్యాప్ అనేది ప్రీవియస్ అబ్జర్వబుల్స్ అన్నీ కాల్ చేసి లేటెస్ట్ అబ్జర్వబుల్కి స్విచ్ అయ్యి మనకి డేటాని తీసుకొస్తుంది సర్వర్ నుంచి. ఓకే అండి. తర్వాత ఇప్పుడు వితౌట్ స్విచ్ మ్యాప్ గురించి చెప్తా అండి. వితౌట్ స్విచ్ మ్యాప్ అంటే ఏంటి అంటే 4 టైమ్స్ ఏపీఐ కాల్స్ వెళ్తాయి. ఒకసారి ఎస్ మీద క్లిక్ చేసినప్పుడు ఒకసారి, శివ మీద క్లిక్ చేసినప్పుడు ఒకసారి, ఎప్పుడైతే మీరు వాల్యూ చేస్తారో అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో ఏపీఐ కాల్ రన్ అవుతుంది. దానివల్ల పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే వితౌట్ స్విచ్ మ్యాప్ యూజ్ చేయకూడదు. ఎప్పుడు మనం వాల్యూని ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు, సర్చింగ్ సినారియోలో మాత్రం స్విచ్ మ్యాప్ యూజ్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే వితౌట్ స్విచ్ మ్యాప్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ప్రతి వాల్యూ చేంజ్ అయినప్పుడు కొత్త ఏపీఐ కాల్ వెళ్తుంది, పాత ఏపీఐ కాల్ క్యాన్సిల్ అవ్వదు. దానివల్ల ఒకేసారి ఒక 6 లెటర్స్ టైప్ చేస్తే 6 ఏపీఐ కాల్స్ వెళ్తాయి సర్వర్కి. అందువల్ల ఏమవుతుందంటే పెర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది అనమాట. తర్వాత విత్ స్విచ్ మ్యాప్ అంటే ఏంటంటే, మీకు చెప్పాను కదా, స్విచ్ మ్యాప్ అంటే కొత్త వాల్యూ వస్తే కొత్త వాల్యూనే తీసుకుని మనకి సర్వర్కి వెళ్ళి డేటా తీసుకొస్తుంది. పాత వాల్యూస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. పాత ఏపీఐ కాల్స్ క్యాన్సిల్ అయిపోతాయి. కొత్త ఏపీఐ మాత్రమే రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు స్విగ్గీలో పిజ్జా అని టైప్ చేస్తున్నారు అనుకో, ఫస్ట్ పిజ్జా అని టైప్ చేయాలంటే పి రాసి, పి తర్వాత ఐ రాసి, జెడ్ రాసి, ఏఏ అని టైప్ చేస్తారు కదా. ఇలా రాసినప్పుడు పిజ్జా అనేది మాత్రమే సర్వర్కి వెళ్తుంది. పిఐజెడ్ అవేమి సర్వర్కి వెళ్ళవు అనమాట. ఇది ఎగ్జాంపుల్ అనమాట, మనకి స్విచ్ మ్యాప్కి ఎగ్జాంపుల్ అనమాట. స్విచ్ మ్యాప్ ఏం చేస్తుందంటే ముందుగా రన్ అయ్యే ఏపీఐ కాల్స్ అన్నింటినీ స్టాప్ చేసేసి క్యాన్సిల్ చేస్తుంది. లేటెస్ట్గా ఏదైతే ఉందో దానికి వెళ్తాయి. స్విచ్ మ్యాప్ అంటున్నాం కదండి, స్విచ్ అనే దాంట్లో ఉంది కదా. స్విచ్ అంటే మనం వేరే దానికి స్విచ్ అవుతాం, దేనికి లేటెస్ట్ దానికి స్విచ్ అవుతాం అనమాట. అది దాని మీనింగ్. ఇప్పుడు స్విచ్ మ్యాప్లో మనం ఏంటంటే డీబౌన్స్ టైము, డిస్టింగ్ అంటిల్ చేంజ్, స్విచ్ మ్యాప్ అని 3 కీవర్డ్స్ యూజ్ చేస్తామండి. ఈ డీబౌన్స్ టైం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను అండి, నాకు యూజర్స్ కావాలి, RAMASH, ఈ రమేష్ అనే పేరుతో ఉన్న అందరు యూజర్స్ కావాలి అంటే ఏం చేస్తున్నాము, RAMASH అని టైప్ చేశాక మనం టైపింగ్ ఆపేసినప్పుడు డీబౌన్స్ టైం అని 500 అని ఇచ్చామనుకోండి, ఇది 5 మిల్లీ సెకండ్స్ ఆగుతుంది అనమాట మనకు అక్కడ. అలా ఆగినప్పుడు ఏమవుతుంది, ఇంకా యూజర్ ఏమీ కీబోర్డ్లో వాల్యూ ఎంటర్ చేయట్లేదని చెప్పి తీసుకుని అప్పుడు ఈ డీబౌన్స్ టైము దానికి యూజ్ చేస్తారనమాట. కొంచెం టైము ఆపి సర్వర్కి వెళ్తుంది. తర్వాత డిస్టింగ్ అంటిల్ చేంజ్ అంటే దీని మీనింగ్ ఎందుకంటే, ఇప్పుడు యూజర్ ఏ అని 10 టైమ్స్ ఇచ్చాడు అనుకో,
ఇన్నిసార్లు అది తీసుకోదు, జస్ట్ ఏ అని ఒక లెటర్ తీసుకుంటుంది అనమాట. సో డిస్టింక్ట్ అంటే చేంజ్డ్, ఏ బి 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 ఏ రాసి బి రాసి తర్వాత సిని ఒక 5 టైమ్స్ రాశాడనుకో ఏబిసి అనేది తీసుకుంటుంది. ఈ డిస్టింక్ట్ అంటే చేంజ్డ్ అంటే ఈ డిస్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఎస్క్యూఎల్ సర్వర్ డిస్టింక్ట్ అంటే ఏంటి, డూప్లికేట్ లేకుండా ఉన్న రికార్డ్స్ రావాలి అంతేనండి. సో దానికోసమే ఈ డిస్టింక్ట్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఫైనల్గా స్విచ్ మ్యాప్కి వెళ్తుంది కాల్. ఇప్పుడు ఫస్ట్ యూజర్ వాల్యూ చేస్తాడండి, యూజర్ వాల్యూ చేంజ్ చేస్తాడు ఒక కీబోర్డ్ అంటే ఒక సెర్చ్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీరు యూజర్ని సెర్చ్ చేస్తున్నారు ఆ ఎగ్జాంపుల్ అనుకోండి. వాల్యూ చేంజ్ చేసినప్పుడు డీబౌన్స్ టైము ఒక 500 ఇచ్చాడు అంటే కొద్దిసేపు ఆగుతుంది. తర్వాత వాడు ఇచ్చిన వాల్యూలో ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయా ఉంటే తీయతుంది, అంటే ఉంటే అన్నీ పంపించదు అనమాట. ఒక 5 ఉన్నాయి అనుకో, జస్ట్ ఏదైతే డిస్టింక్ట్గా ఉన్నాయో అంటే డూప్లికేట్ కాకుండా ఉన్నాయో అవి మాత్రమే పంపిస్తుంది. తర్వాత స్విచ్ మ్యాప్ని తీసుకుని ఏపీఐ కాల్కి వెళ్ళి మనకి రెస్పాన్స్ తీసుకొస్తుంది అనమాట. మనం ఈ స్విచ్ మ్యాప్ని ఎప్పుడు యూస్ చేయాలి అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు యూస్ చేయకూడదు. ఎందుకంటే ఒకసారి లాస్ట్ ఏపీకి ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ముందు ఏమన్నా ఏపీఐ కాల్స్లో పేమెంట్ ఉంటే అదంతా పోతుంది అనమాట. వెన్ నాట్ యూస్ స్విచ్ మ్యాప్ అని ఇక్కడ హెడ్డింగ్ అనమాట. ఎప్పుడు యూస్ చేయాలి, ఓన్లీ సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడే స్విచ్ మ్యాప్ని యూస్ చేయాలి. ఇలాంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనీ ట్రాన్స్ఫర్ వాటిలో స్విచ్ మ్యాప్ యూజ్ చేయొద్దండి, మనీ లాస్ అయిపోతుంది అనమాట. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్, మనీ ట్రాన్స్ఫర్, ఆర్డర్ రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా వీటితో చేస్తే డేటా లాస్ అయిపోద్ది, అందుకని స్విచ్ మ్యాప్ యూజ్ చేయకూడదు. తర్వాత స్విచ్ మ్యాప్ అంటే ఏంటి, ప్రీవియస్ అబ్జర్వర్ని క్యాన్సిల్ చేసి లేటెస్ట్ అబ్జర్వర్లకి స్విచ్ అవుతుంది. ఇది చెప్పేసా అండి ఆల్రెడీ. సర్చ్కి ఏ ఆపరేటర్ యూజ్ చేస్తారు, మీరేమో యాంగులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వెళ్తే స్విచ్ మ్యాప్ ఎందుకు అన్నారనుకోండి, స్విచ్ మ్యాప్ ఎందుకు చెప్పాను కదా, లేటెస్ట్గా ఏదైతే ఏపీఐ కాల్ అవుతుందో దానికి స్విచ్ అవుతుంది, ముందున్న అన్ని కాల్స్ క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత సర్చ్కి ఏ ఆపరేటర్ యూజ్ అవుతుంది, సర్చ్కి పక్కగా స్విచ్ మ్యాప్ యూజ్ చేయాలి. అలా యూజ్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ ఏపీఐ కాల్స్ సర్వర్కి వెళ్ళేవి తగ్గుతాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అండి ఇక్కడ. ఇప్పుడు నేను ఒక యాంగులర్ అప్లికేషన్ రాశాను. ఈ యాంగులర్ అప్లికేషన్లో నాకేముంది, ఒక HTML కోడ్ తీసుకున్నా. ఇక్కడ ఏం చేశానంటే జస్ట్ ఒక ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ తీసుకున్నా. ఈ టెక్స్ట్ బాక్స్కి ఫామ్ కంట్రోల్ నేమ్ ఇచ్చామండి, సర్చ్ కంట్రోల్ అని ఇచ్చాము. అంటే మనం నేమ్ని టైప్ చేస్తాం. ఇక్కడ ఏం చేశానంటే ఈ ఫామ్ కంట్రోల్లో మనం ఆ వాల్యూ నేమ్ ఇచ్చాం కదా, సర్చ్ కంట్రోల్ అని ఆ కంట్రోల్కి నేమ్ ఇచ్చాము. వాల్యూ చేంజెస్ డాట్ పైప్ అన్నాము. ఇలాగే ఎందుకు రాయాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ కాల్స్ వెళ్ళవన్నమాట. ఇప్పుడు సర్చ్ కంట్రోల్ డాట్ వాల్యూ చేంజెస్ డాట్ పైప్ అంటే ఇది ఏం చేస్తుందంటే వాల్యూ చేంజెస్ ఎమిట్స్ అవుతాయి కదా, వాల్యూ చేంజెస్ ఎమిట్స్ ఏ న్యూ వాల్యూ వెన్ అవర్ యూజర్ టైప్స్ ఇన్ ద సర్చ్ బాక్స్. ఇప్పుడు మనం వాల్యూ ఎంటర్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఎంటర్ చేస్తున్నప్పుడు ఒక వాల్యూ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కదా, దాన్ని తీసుకొస్తుంది అనమాట. తర్వాత డీబౌన్స్ టైం 500 అని ఇచ్చాను. ఎందుకు డీబౌన్స్ టైం అనేది ఇస్తే ఇదేమవుతుంది అంటే కొంచెం సేపు ఒక మిల్లీ సెకండ్, ఒక 5 సెకండ్స్ అట్లా ఆగుతుంది అనమాట. వెయిట్ 500 మిల్లీ సెకండ్స్ ఫర్ ఆఫ్టర్ ద లాస్ట్ కీ స్ట్రోక్ బిఫోర్ సర్చింగ్. అంటే వీడు సర్చ్కి వాల్యూని సెర్చ్ చేయని చెప్పకముందే కొద్దిసేపు మనం కీబోర్డ్లో వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాడా లేదా అని వెయిట్ చేస్తాడనమాట. వెయిట్ చేసిన తర్వాత ఇదేంటంటే డిస్టింక్ట్ అంటిల్ చేంజ్ అంటే చెప్పాను కదండి, ఇగ్నోర్స్ సర్చ్ వాల్యూ హ్యాస్ నాట్ చేంజెస్ ఇన్ లాస్ట్ సర్చ్. వాళ్ళు ఏమంటే డూప్లికేట్స్ ఇస్తే తీసుకోకుండా వాళ్ళు ఏమన్నా చేంజెస్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేస్తుంది అనమాట. తర్వాత స్టార్ట్ ఏ న్యూ సర్చ్ ఫర్ ద లేటెస్ట్ వాల్యూ. ఇక్కడ స్విచ్ మ్యాప్కి వచ్చి ఏదైతే లేటెస్ట్గా వాల్యూ ఉందో దాన్ని తీసుకుని స్విచ్ మ్యాప్కి కాల్ వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏం చేసాము, ఈ వాల్యూ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి, ఇందులోంచి వచ్చింది. ఎవరైతే మనకి కీబోర్డ్లో వాల్యూ ఇస్తాడో దాని నుంచి వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని తీసుకొచ్చి సర్చ్ టర్మ్ అనే దాంట్లో పెట్టుకుని ఇక్కడ ఏంటంటే సర్చ్ టర్మ్లో పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత డు నాట్ రిక్వెస్ట్ ఆల్ యూజర్స్ వెన్ ద సర్చ్ బాక్స్ ఈజ్ ఎంప్టీ. ఇప్పుడు ఏంటంటే మనకి సర్చ్ బాక్స్లో వాల్యూ ఏం లేనప్పుడు మనం వెళ్ళి ఏపీఐ కాల్ హిట్ చేయకూడదు కదా, సో దానికోసం ఈ కోడ్ రాసుకున్నాను అనమాట. సో ఎంప్టీ అరే అనేది మనకు వస్తుంది. తర్వాత ఇక్కడ ఏం రాసామంటే స్టార్టింగ్ సర్చ్ ఫర్ ద సర్చ్ టర్మ్లో ఏముంది, యూజర్ కీబోర్డ్లో ఏదైతే వాల్యూ ఇస్తాడో అది ఉంది. దాన్ని తీసుకుని ఏం చేస్తున్నాము, ఇది మన సర్వీస్, యూజర్ సర్వీస్ అనేది ఇక్కడ రాసా అండి. యూజర్ సర్వీస్లో ఏం చేసా అంటే సింపుల్గా నేను నేను ఏపీఐస్కి నేనేమి హోస్ట్ చేయలేదు, జస్ట్ నా దగ్గర పబ్లిక్ అనే ఫోల్డర్లో ఒక user.json అనే ఒక ఫైల్ పెట్టుకున్నా.
ఈ ఫైల్‌లో కొంతమంది నేమ్స్ ఇచ్చా. యూజర్ నేము, ఈమెయిల్ ఐడీ ఇలా ఇచ్చాననమాట. సో, ఇదే ఫైల్ మనకి జేసన్ డేటా అనుకోండి. అంటే మనకి సర్వర్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఇలా ఉంది. సో, ఈ రెస్పాన్స్ నేను ఇక్కడ యూజర్ డాట్ సర్వీస్‌లో రాసుకున్నా. ఓకే అండి. ఇక్కడ గెట్ యూజర్స్ అని చెప్పి గెట్ యూజర్స్ మెథడ్ నేము అబ్జర్వబుల్ ఆఫ్ టైప్ యూజర్ అనేది టైప్ నాకు రెస్పాన్స్లో రావాలి. నాకు సెర్చ్ ఐటమ్ ఉంది నా దగ్గర. ఆ సెర్చ్ ఐటమ్ని ఇందులో ఫిల్టర్ చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా అబ్జర్వబుల్ రాయట్లేదు. ఎందుకంటే నాది సర్వీస్ కాల్ కాదు కదా, అందుకని నేను ఇట్లా రాశాను. సో, ఇప్పుడు మీకు మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, మనం సెర్చ్ మ్యాప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మనకి ఎందుకు యూజ్ అవుద్ది. సెర్చ్ మ్యాప్ వల్ల మనకి యూజ్ ఏంటంటే లేటెస్ట్ వాల్యూతో సెర్చ్ జరుగుతుంది. ప్రీవియస్ కాల్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు దిస్ డాట్ యూజర్ సర్వీస్ డాట్ సెర్చ్ ఐటమ్ తీసుకుని వచ్చి మనకి ఈ వాల్యూలో పంపిస్తుంది. ఒకవేళ ఎర్రర్ ఉందనుకోండి, ఈ ఎర్రర్లో ఎంటీ అరే వస్తుంది. లేకపోతే ఏదైతే మనం ఈ స్విచ్ మ్యాప్ అనేది ఆర్ఎస్జేఎస్ ఆపరేటర్ అని చెప్పాం కదండి. ఈ స్విచ్ మ్యాప్ ద్వారా వాల్యూ జరిగి వెళ్ళిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటాము. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకి రిజల్ట్ వచ్చేది కదా, దాన్ని ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. అంతే అండి. ఇది స్విచ్ మ్యాప్ గురించి. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఈ కోడ్ కావాలితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండి. జస్ట్ సెర్చ్ మ్యాప్ కోడ్ వరకు ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.